ఏపీలో ఇంద్రధనుస్సు పథకం 2026కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు, వికలాంగులకు 40% కంటే వికలాంగత్వం కలిగి ఉంటే వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఫిబ్రవరి 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అఫీషియల్గా జీవో అయితే విడుదల కావడం జరిగిందనమాట. అయితే అఫీషియల్ జీవో వచ్చినప్పటి నుంచి ఈ యొక్క పథకం అనేది అమల్లోకి అయితే రావాలి. సో రీసెంట్గా దీనికి సంబంధించి అమలు తేదీని అయితే ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి ఇంద్రధనుస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నట్లయితే ఎండీ గారు అయితే తెలియజేశారనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించి కొంత సమాచారం అయితే అందించారు. సో దీని గురించి అయితే చూద్దాము. ముఖ్యంగా ఏ కార్డు ఉండాలి అనే దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో దీని మీద మరో కొంత క్లారిటీ అనేది 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే అందించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణము ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఈ నెల 18వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ నెల 19న ఉగాది నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా 18న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి అయితే రాబోతున్నట్లయితే చెప్పారనమాట. సో రీసెంట్గా చాలామంది కూడా ఈ యొక్క ఇంద్రధనుస్సు పథకానికి సంబంధించి అయితే తెలుసుకున్నారు. సో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అనేది అందుతుందని. సో అదేవిధంగా జీవో పాస్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఉంటుందని చెప్పి అనుకున్నారు. సో అయితే ఛార్జెస్ అనేటివి వసూలు చేశారనమాట. సో ఎందుకు రీజన్ అంటే ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుంది, అఫీషియల్ కానుందనమాట. ఓకేనా, అందువల్ల మనకు ఛార్జెస్ అనేటివి పడ్డాయి. ఇక మీదట 18వ తేదీ పైనుంచి ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి మాత్రము ఉచిత ప్రయాణం అనేది ఉంటుంది. కేవలం కొన్ని బస్సులలో మాత్రమే ఉచితంగా అయితే ఉంటుందన్నమాట. కొన్ని బస్సులలో మాత్రం 50% రాయితీ అనేది ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులకు సహాయకుడుగా ఉన్నటువంటి ఎస్కార్ట్తో వెళ్లేందుకు అనుమతి ఉంటే ఆయనకు వచ్చేసి 50% ఛార్జెస్ అనేది తీసుకుంటారని చెప్పారనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన సమాచారము ఆర్టీసీ జారీ చేసిన పాస్ ఉంటేనే అని చెప్పారు. చూడండి, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 50% రాయితీ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ డిపోలో జారీ చేసినటువంటి పాస్లను పరిగణలోకి తీసుకుంటున్నారనమాట. ఉచిత ప్రయాణం కోసం కొత్త పాస్లు జారీ చేస్తారా, ఇప్పటికే ఉన్న పాస్లను పరిగణలోకి తీసుకుంటారా అనే విషయంలో జిల్లాల్లో ఆర్టీసీ అధికారులు ఇంకా ఆదేశాలు అయితే రాలేదు. అలాగే ఇప్పటి వరకు పాస్ తీసుకొని దివ్యాంగులు కొత్తగా పొందాలనుకుంటే సదరం ధ్రువపత్రాన్ని తీసుకొని ఆర్టీసీ డిపోకి వెళ్తే పాస్లు జారీ చేస్తారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో సమాచారం అనేది రానుంది. అంటే సో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి గతంలో పాస్లు అనేవి ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్. అయితే ఈ పాస్లను ప్రస్తుతము 50% ఛార్జెస్ అనేవి తీసుకొని అయితే పంపిస్తున్నారనమాట. అయితే ఈ పాస్లని ప్రస్తుతానికి కన్సిడర్ చేస్తారా, కొత్తవి జారీ చేస్తారా, లేకపోతే సదరం సర్టిఫికేట్లు, యూడిఐడి కార్డులు చూపించినా సరిపోతుందా అనే దాని మీద 2-3 రోజుల్లో మరొక ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుందని సమాచారం అయితే అందించింది అండి ఏపీఎస్ఆర్టీసీ. సో అదేవిధంగా మనకు ఏ బస్సుల్లో ప్రయాణం అనేది ఫ్రీగా ఉంటుంది, ఏ బస్సుల్లో 50% ఛార్జెస్ అనేవి తీసుకుంటారు అనేది చూసినట్లయితే 100% ఉచిత ప్రయాణం అనేది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ బస్సులలో అయితే ఉంటుంది. 50% ఛార్జెస్ అనేటివి నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సులలో అయితే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా చాలామంది కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. సో వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్, అదేవిధంగా కర్ణాటక వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, లేదా చెన్నై వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి అంతర్రాష్ట్ర బస్సులు అనేవి ఇక్కడ 50% ఛార్జెస్ అనేవి తీసుకుంటాయని చెప్తున్నారనమాట. అయితే ఏపీఎస్ఆర్టీసీ ఫెసిలిటీస్ ద్వారానే ఈ బస్సులను వినియోగించుకోవాలన్నమాట. వాటికి మాత్రమే ఈ యొక్క 50% ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇకపోతే ఎస్కార్ట్స్, ఎవరైతే దివ్యాంగులకు సహాయకులుగా అయితే వస్తూ ఉంటారో వారికి సంబంధించి కూడా 50% ఛార్జెస్ అనేవి తీసుకుంటారంట. అంటే ఫుల్ టికెట్ అనేది ఉండదు, ఆఫ్ టికెటే తీసుకుంటారండి. అది కూడా ఇతనికి ఖచ్చితంగా అవసరం ఉంది అని నమ్మిన ఎడలనే కండక్టర్ గారు ఆ యొక్క ఎస్కార్ట్ ఛార్జెస్ అనేవి ఇస్తారని చెప్తుందన్నమాట గవర్నమెంట్. సో 18వ తేదీ నుంచి అయితే అఫీషియల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించనున్నారు. ఆ తేదీ నుంచి మాత్రమే ఉచిత ప్రయాణం అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అయితే యూడిఐడి కార్డు ఉండాలా, సదరం కార్డు ఉంటే సరిపోతుందా, అదేవిధంగా ఆర్టీసీ ఇచ్చినటువంటి ఫ్రీ పాస్ ఉంటుందా లేదా అనే దాని మీద మరో 2 రోజుల్లో సమాచారం అనేది అందిస్తామని ఏపీఎస్ఆర్టీసీ అయితే చెప్తుంది అనమాట. సో వీడియోని లైక్ చేయండి. సో మీకు ఇంకా క్లియర్గా
ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చానండి, ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింకు. సో మీకు ఇంకా కూడా క్లియర్గా సమాచారం అనేది అందులో పొందుపరిచానండి. సో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.